జై శ్రీరామ్. ఇవాళ మార్నింగ్ లేచాం. ఇవాళ చలి ఇవాళ 10 degrees దాకా ఉంది. అసలు మొదలు కాలేదు చలితో స్నానం చేయడం. కిందకు వచ్చే టీ షాప్ వాడిని అడిగితే ఒక చిన్న మహా అయితే ఒక 5 to 6 liters ఉన్న చిన్న దాంట్లో వేడి నీళ్ళు పెట్టించాడు. 100 rupees తీసుకున్నాడు ఒక దానికి. మేమిద్దరం అడ్జస్ట్ అయిపోయాం మా బాబా. ఇప్పుడే బయటకు వచ్చాం వారణాసి వెళ్ళడానికి. ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్తాం. ఆ టైం ఎప్పుడు వెళ్తాం తెలియదు. నేను చూపించిన చూడు రామ్లల్లా జై శ్రీరామను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. अरे राम पंडा जय श्री राम. जय श्रीराम बोलो. जय श्री राम. जय श्री राम. जय श्री राम. మళ్ళీ నడక మొదలెట్టేసామండి. ఆటోలు బతిమలు ఆడుకుంటున్నాం. ఇప్పటికి ఒక 1/2 kilometer నడిచి ఉంటాం. బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఆటోలు మాట్లాడుకుంటున్నాం. దీని అమ్మ ఎప్పుడు దొరుకుతుందా ఏంటో కానీ. వీళ్ళేమో ఆస్తులు అడుగుతున్నారు. ఇక్కడ ఖర్చు పెట్టిన డబ్బులతో మన ఊర్లో ఎకరం పొలం కొనొచ్చు. అదే మా ఇక్కడ నుంచి 1 kilometer నడిస్తే అక్కడ నుంచి డైరెక్ట్ దొరికితే వెళ్ళిపోమంటున్నాడు. వెళ్ళిపోవడమే. దిస్ ఈజ్ అయోధ్య ఓల్డ్ సిటీ. వీళ్ళందరూ టెంపుల్కి వెళ్తున్నారు. మేము ఆల్మోస్ట్ ఇక్కడ 29 hours దాకా ఉన్నాం అయోధ్యలో. కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ నుంచి వెళ్తున్నాం ఒక డెస్టినేషన్ దగ్గరికి. ఇక్కడి సందుల్లోనే ఎంతమంది ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ లైన్లో ఎంతమంది ఉన్నారంటే అసలు మనం గెస్ట్ చేయలేం కూడా. ఏదో ఒక చీమల లైన్ వెళ్తాయి చూసారా, అది వెళ్తున్నారు జనం. ఒక మనిషికి మహా అయితే 1 feet కూడా ఖాళీ లేదు. క్లోజ్. చూద్దాం. What is your feeling? జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాముడు మీ అప్ప రాముడు గారు. రాముడు గారు లేలో. ఆటో ఎక్కాం. అవి చైనా మా ఆటోలోకి పోతున్నాం. ఇక్కడ నుంచి ఒక 2 నుంచి 3 kilometers. అది మా ఆటోనే, మా వాళ్ళదే. మేము వెళ్తున్నాం ఇప్పుడు. ఆన్ ది వేలో ఉన్నాం. చల్లగా లేదు. అవుతుంది పొద్దున్న. మంచు ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ మంచు లేదు. చలి భయపచ్చంగా ఉంది. ఇవాళ వెళ్లి లేకపోతే స్నానం చేయడం చాలా కష్టం నాకు. అలాగ దేవుడి దేవాలయంలో చేస్తాను. జస్ట్ స్టార్టెడ్ టు అయోధ్య నుండి వారణాసి. ఏమో ఇక్కడ బస్సులు ఇలాగే ఉన్నాయి. ఆల్మోస్ట్ 200 చేంజ్ వస్తుంది ఇక్కడ నుంచి వారణాసి. 5 hours చెప్తున్నారు. ఐ థింక్ ఇక్కడ నుంచి ఎంత కాదన్నా మనకి పట్టచ్చు. ఒక 10 hours పడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు 10 అవుతుంది. మార్నింగ్ 9:30 or 10 అవుతుంది. చూద్దాం 8 గంటలకు వెళ్తాం. ఇప్పుడే స్టార్ట్.
వెళ్తున్నాడు, సీట్ అడ్జస్ట్మెంట్ కూడా లేదు. ఇక్కడ ఏదో అయిందిరో, పోలీసులు వచ్చారు, మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుందిరో. ఇదేందిరా మామూలుగా లేదుగా మన పరిస్థితి. మా ఫుట్పాత్ డివైడర్ మీద వంటలు చేసుకుని చేస్తున్నారు ఈ ట్రాఫిక్ జామ్. బాబు ఏం చేస్తారు? ఈ బస్సులేమో కానీ ట్రాఫిక్ జామ్లేమో కానీ కార్ అలవాటు అయిపోయి 2 గంటల్లో వెళ్ళే డిస్టెన్స్ కూడాను నేను 2-3 గంటలు వెళ్ళే డిస్టెన్స్ని ఇక్కడ దగ్గర 10 గంటలు జర్నీ చేయాల్సి వస్తుంది. గట్టిగా మాట్లాడితే నేను విజయవాడ నుంచి మా ఊరు నర్సాపురం ఇది వెళ్ళడానికి మా ఇంటి నుంచి నర్సాపురం మా ఇంటికి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి ఆల్మోస్ట్ ఒక 145 to 150 కిలోమీటర్స్ వస్తుంది. నాకు 1.5 hours పడుతుంది. 1.5 hours. దీనమ్మ ఇక్కడ 200 కిలోమీటర్లు, మొన్న 160 కిలోమీటర్లకి 8 గంటలు ట్రావెల్ చేశాను. రోడ్డు ఖాళీగానే ఉంటుంది. ఇవాళ 230 కిలోమీటర్లు. ఈ ఎన్ని గంటలు ట్రావెల్ చేయాలో ట్రావెలింగ్లోనే అయిపోతుంది సెకండ్ ట్రిప్. ఈ కార్లో ఎఫర్ట్ చేయలేము మనం, ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ వెహికల్స్ని మీద వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్. లేదా ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి, అవి దీనికి డబల్ పర్లేదు, అవి కూడా చూస్ చేసుకోవచ్చు. కానీ మేమైతే ఇవే ఎక్కువ చూస్ చేసుకున్నాం. 2 times ఎక్కాము ఇప్పటికీ ఈ గవర్నమెంట్ బస్ని. నెక్స్ట్ రేపు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వారణాసి నుంచి జబల్పూర్ వరకు మేము వెళ్ళాలి. అది ఆల్మోస్ట్ 450 to 500 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడ నుంచి మనకి ట్రైన్ బుక్ అయింది. చూద్దాం అక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ఏంటో ప్లానింగ్ అంటూ లేదండి. గో విత్ ద ఫ్లో. ఆల్మోస్ట్ ఒక అరగంట నుంచి ఇక్కడ ఈ ఫుడ్స్ అనేది ఆపేశారు. అప్పటి నుంచి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ బస్సు వెనకాతలు ఎక్కడో ఉంది. అమ్మ ఇక్కడ నా కొడుకులు పాన్ పరాకులు ఈ ఊసితే కూడా ఎక్కడ పడతా ఇక్కడ ఆగింది మా బస్సు. అదృష్టవంతులు. చాలా బాగా వచ్చాడు అనుకున్నాను ముసలోడైనా కానీ, బట్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ ఆపేశాడు. చూద్దాం ఎంతసేపట్లో వెళ్తాం. ఎయ్ 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 అంతే ఎయ్. ఎలాగండి ఎయ్ ఎయ్. ఆల్మోస్ట్ ఇక్కడ బస్ ఆగి దాదాపు ఒక 1 hour అయి ఉంటుంది. ఆ ట్రైన్ తీయలేదు ఇంకా ఇప్పటి వరకు. మా వాళ్ళు జిలేబీ తెచ్చాను, ఫస్ట్ సమోసాలు తెచ్చారు, ద్రాక్ష పళ్ళు తెచ్చారు, అరటిపళ్ళు తెచ్చారు, టీలు తాగారు. అది పట్ట కదలు అట్లా. ఇది 7 సమోసా. గొప్ప
ఎంత కొద్దిగా 120 రూపాయలు. జాన్పూర్ సిటీ నియర్ వారణాసి 75 kilometers. చూడండి అసలు తీయడం మర్చిపోయాను. మొత్తం లాస్ట్ ఒక 1.5 kilometer నుంచి ట్రాఫిక్ జామ్ హైవే. ఈ సర్వీస్ రోడ్లోంచి డైవర్షన్ తీసుకున్నాం. ఈ కింద ఉంటుంది కదా మన అండర్ పాస్ నుంచి వెళ్ళి రాంగ్ రూట్లోంచి వెళ్ళమని చెప్పేసి చెప్తున్నారు. దానికోసం ఇప్పుడు మనం ట్రై చేయాలి. కంప్లీట్గా అయిపోయింది రోడ్డు. సామే 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 ఏ బస్ ఆయేగా వేస్తాడు. గుద్దేస్తారు రే వచ్చ పడుతుంది. మా డ్రైవర్ ముసలోడైనా కానీ మంచి దమ్మున్నాడు. అసలు ఎక్కడ ఏ బొక్క కాలి అంటే బొక్కలో తీసుకెళ్ళిపోతున్నాడు. మామూలుడు కదమ్మా. బస్ పోయించాడు. ఇప్పుడు గుద్దేసాడు. 2-3 లాయలు గుద్దేసాడు. అయిపోయాం అనుకున్నాం. చూడండి అసలు ఇక్కడ కూడా ఇంత స్పీడ్గా వెళ్తున్నాడు. స్టేషన్ ఇదంతా మొత్తానికి వచ్చేసాం. ఇగో ఈ హోటల్కి వెళ్దాం పదండి. ఇప్పటికే మొత్తానికి మనం కాశీలో మా రూమ్ తీసుకుని చూపిస్తాను. తిన్న తర్వాత మన తెలుగు వాళ్ళది హోటల్ ఇది. అక్కడికి వెళ్ళాం టిఫిన్ తిందామని. బట్ టిఫిన్ అయిపోయిందంట. పోతున్నాము, ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ దోశలు ఇడ్లీలు వేస్తున్నారు. ఆ దేవుడి దయ.
ఇడ్లీ కోసం కొట్టేసుకుంటున్న జనాలు. పాట పాడు, పాట పాడు. బీడీలు కాల్చి 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 మొత్తం ఎక్కువైపోయింది వాళ్ళ. చార్జరా చూస్తాను బాబా, నీ చార్జర్